ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోల్కొని ప్రధానమంత్రి దగ్గరికి పోతా అన్నారు. పోయినరానే ప్రధానమంత్రి దగ్గరికి తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా? పోలే. ఎందుకు పోలే? ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే, ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే, అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే. కానీ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒక తుపేర్ ధర్నా పెట్టిండ్రు. అక్కడ ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినరు, అక్కడ కూర్చున్నారు. ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో, ఇక రాహుల్ గాంధీ వచ్చే, అగ రాహుల్ గాంధీ వచ్చే, ఇక మా రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీలో మాట్లాడతాడు, గర్జిస్తాడు, బీసీ బిల్లు వస్తుంది తెలంగాణలో అని చెప్పింది. చివరికి ఏమైంది? రాహుల్ గాంధీ రాలే. ఎందుకు రాలేదంటే ఏం ఆన్సర్ లేదు, ఏం జవాబు లేదు. మళ్ళా గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే, కాంగ్రెస్ వాళ్ళే పాపం, అయినా బీసీలే కదా, కాంగ్రెస్ నాయకులే వాళ్ళ కూర్చున్నారు. ఆడికి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడింది. పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు అన్న మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళీ గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చే. ఇక మరి దానికి ఢిల్లీకి పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు. మేమేమంటున్నాం, బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఢిల్లీ వాళ్ళ మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి, మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. మీకు ఎటువంటి లాలుచి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా.